వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హరిహర వీరమల్లు చిత్రం గురించి ఇప్పుడు సరికొత్తగా చర్చ అయితే ఒకటి మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆ చర్చ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉన్నదో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో ఇది ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా చాలామంది అయితే అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఫ్లాప్ అయ్యాయని చెప్తున్నారు, కొంతమంది మాత్రం సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఏది ఏమైనా అది మీ ఆడియన్స్ ఎవరైతే సినిమాను చూసి వచ్చారో వాళ్ళ అభిప్రాయం మీదకే వదిలేద్దాం. కామెంట్లు అంటే ఏదో రివ్యూ చెప్పడం ఇలాంటి వాటిని కాకుండా సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే హిట్ ఆ ఫ్లాప్ అనేసి. అయితే ఈ సినిమా మామూలుగా మరి వైసీపీ వాళ్ళు చేశారా? దానికి సంబంధించి కూడా ఈ ఫ్లాప్ అనే ఒక ప్రచారాన్ని కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నేతలు ఇలా తప్పుడుగా ప్రచారం చేశారని కూడా కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికీ ఈ సినిమా మొదటగా దర్శకుడు క్రిష్ జాగర్లపూడి ఈ ప్రాజెక్ట్ నుండి కూడా తప్పుకోవడానికి ప్రధాన కారణం అనేసి కూడా చాలామంది ఏంది ఏమని కూడా భావించారు. కానీ క్రిష్ కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి కథను సిద్ధం చేసుకున్నారు. కొన్ని వందల పుస్తకాలు చదివి స్క్రిప్ట్ని అయితే రూపొందించారు. ముఖ్యంగా ఔరంగజేబు కోట నుండి కోహినూరు దొంగిలించే సన్నివేశం క్రిష్ చాలా అద్భుతంగా తెరకెక్కించిన దాని ఎడిటింగ్లో తొలగించారనే వార్తలు అభిమానులు కొంత నిరాశను కలిగించాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా సనాతన ధర్మం కాన్సెప్ట్కు మారిందనేసి కూడా ఇది కథకు పూర్తిగా పక్కదారి పట్టించిందనేసి అంటున్నారు. సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో అది వాస్తవానికి ప్రీ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్కి ముందు సన్నివేశంగా కూడా చెప్పడం జరిగింది, రావాల్సిందే అనేది కూడా తెలియజేస్తున్నారు. అయితే క్రిష్ విజన్ ఎంత గొప్పగా ఉందో అనేది కూడా తెలియజేసే విధంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం, ఆ తర్వాత సినిమాకు ప్రతికూలక లేకుండా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన డైరెక్షను అంటే క్రిష్ దర్శకత్వం చేస్తున్నప్పుడు ఆయన డైరెక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక తలపాగా చుట్టుకొని అనుచరులతో కొంత నినాదాలు చేయడం వంటి కూడా సన్నివేశాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా లీక్ అయిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహినూర్ డైమండ్ కోసం పవన్ రాజకోటలోకి అడుగుపెట్టి ఆ సీన్గా అక్కడ మనం లీక్ అయినటువంటి సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చూస్తే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అయితే ఈ వీడియోను చూసినటువంటి అభిమానులు ఇంత గొప్పగా వచ్చే సినిమాను చివరికి ఇలా చూడాల్సి వచ్చిందనేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కొంత వాపోతున్నారు. అసలు క్రిష్ విజన్ ఏంటి, సినిమా ఎందుకు పక్కదారి పట్టింది, లీక్ అయిన వీడియో కథకు ఎలా మార్చివేసింది, ఇదంతా కూడా పూర్తి వివరాలు మనకు నిజంగా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కోహినూరు డైమండ్ని కూడా ఇక్కడ హరిహర వీరమల్లుగా ఎలా దొంగతనం చేశాడు ఏమనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా రాసుకున్నటువంటి కథ ఇక రెండవ పార్ట్ కూడా ఉంది. అసలు ఏం జరగబోతుంది ఏమనేది అనేది కూడా ఔరంగజేబుకి అలాగే హరిహర వీరమల్లుకు మధ్య ఏం జరగబోతుంది అనేది కూడా మనం నెక్స్ట్ పార్ట్లో చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు లీక్ అయినటువంటి ఈ సీన్ బట్టి కనుక మనం చూస్తే ఈ సినిమా చాలా అద్భుతంగా క్రిష్ రాసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వైదొలిగినప్పటికి కూడా ఇటువంటి మంచి సీన్స్ అన్నీ కూడా కథను మార్చేశాడు అనే ఒక విధానాన్ని కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నిరాశ చెందుతున్నారు. ఒక రకంగా మరి ఏం జరుగుతుంది, ఏమి సెకండ్ పార్ట్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.